ఆయన ఎంతగానో అభిమానించే మహిళలు. అటువంటి మహిళలకి వాళ్ళకి స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ప్రోగ్రాం టేకప్ చేయటం. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ మారికొలస ప్రాంతంలో మొత్తం ఒక 25 మంది 150 మంది లేడీస్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఆ ట్రైనింగ్ నేర్చుకున్న తర్వాత వాళ్ళకి కుట్టు మిషన్లు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. అందులో భాగంగా ఇప్పుడే ఇక్కడ ఆ మహిళలకి ఆ కుట్టు మిషన్ల దగ్గర ట్రైనింగు స్టార్ట్ చేసుకోవడం జరిగింది. అంతేకాదు మరొక ముఖ్య విషయం ఏంటంటే, గత వైఎస్ఆర్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక అన్డెమోక్రటిక్గా ఏదైతే విశాఖ మేయర్ పీఠాన్ని ఆ రోజు వాళ్ళు కైవసం చేసుకున్నారో దానికి కూడా నిన్న మరి నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టి ఆ వైఎస్ఆర్ పరిపాలనకి ఒక ఫుల్ స్టాప్ పెట్టి చరమగీతం పాడటం కూడా నిన్న జరిగింది. ఇది ముఖ్యమంత్రి గారికి పుట్టినరోజు కానుకగా మేము భావిస్తూ ఉన్నాం. ఏదైతే కొత్తగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మేయర్ తీసుకుపోతా ఉన్నామో మరి పరిపాలనా పరంగా సంస్కరణలు చేసి ప్రజలు ఏదైతే ఒక కార్పొరేషను పరిపాలన అందించాలని కోరుకుంటున్నారో అవన్నీ కూడా అందించి అందరి యొక్క మన్ననలు పొందే విధంగా రాబోయే రోజుల్లో కార్పొరేషన్ పరిపాలన ఉంటుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ